జార్ఖండ్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వచ్చాయి. మహారాష్ట్రలో మహాయుతి మరోసారి అధికారం చేపడుతుందని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. జార్ఖండ్లోనూ ఎన్డీఏ అధికారం చేపడుతుందని చెప్పాయి. ఎగ్జిట్ పోల్స్ పై నమ్మకం లేదన్నారు ఎంబీఏ కూటమి నేతలు. రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ కు పూర్తి భిన్నంగా ఉంటాయన్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమికే ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా వచ్చాయి. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ ఆధ్వర్యంలోని కూటమికే ఓటర్లు పట్టం కట్టినట్లు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తెలిపాయి. మహారాష్ట్రలోని మొత్తం 288 ఎమ్మెల్యే స్థానాలకు 145 మ్యాజిక్ ఫిగర్ కాగా, జార్ఖండ్లో 41 సీట్లు సాధించిన పార్టీ అధికారం చేపట్టనుంది. మహారాష్ట్రలో దాదాపు అన్ని సర్వేలు మహాయుతికే అధికారం దక్కుతుందని తెలిపాయి. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి 182 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని పీపుల్స్ పల్స్ సర్వే వెల్లడించింది. మహావికాస్ అఘాడీ కూటమి 97 స్థానాలు, ఇతరులు 9 స్థానాలు దక్కుతాయని తెలిపింది. పీమార్క్ ఎగ్జిట్ పోల్స్ కూడా మహాయుతి కూటమి 137 నుంచి 157 స్థానాలు గెలుస్తుందని వెల్లడించింది. కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ కూటమి 126 నుంచి 146 స్థానాలు, ఇతరులు 2 నుంచి 8 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉందంది. ఏబీపీ మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీ కూటమి 150 నుంచి 170 స్థానాలు, కాంగ్రెస్ నేతృత్వంలోని ఎంవీఏ 110 నుంచి 130 స్థానాలు గెలుస్తుందని తెలిపింది. సిఎన్ఎన్ ఎగ్జిట్ పోల్స్ సర్వే కూడా మహాయుతి కూటమి 154 స్థానాలు, కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ కూటమి 128 స్థానాలు, ఇతరులకు 6 స్థానాలు కట్టబెట్టింది. జార్ఖండ్లోనూ ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి అనుకూలంగా వచ్చాయి. పీపుల్స్ పల్స్ అంచనా ప్రకారం జార్ఖండ్లోని మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు ఎన్డీఏ కూటమి 46 నుంచి 58 స్థానాలు గెలుస్తుందని తెలిపింది. కాంగ్రెస్ నేతృత్వంలోని జేఎంఎం కూటమికి 24 నుంచి 34 స్థానాలు, ఇతరులు 6 నుంచి 10 స్థానాలు దక్కించుకుంటారని వెల్లడించింది. ఏబీపీ మ్యాట్రిజ్ సర్వే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 42 నుంచి 47 స్థానాలు, కాంగ్రెస్ నేతృత్వంలోని జేఎంఎం కూటమికి 25 నుంచి 30 స్థానాలు, ఇతరులు 1 నుంచి 14 స్థానాలు దక్కించుకుంటారని తెలిపింది.